నమస్కారం పిల్లల్లారా, ఎలా ఉన్నారు? ఈరోజు అమ్మమ్మ మీకో సరదా కథ చెప్పాలనుకుంటోంది. ఈ కథ పేరు బుద్ధిమంతుడైన గాడిద. ఈ కథలో ఒక గాడిద, ఒక చాకలివాడు, ఒక మోసగాడు ఉంటారు. గాడిదకు ఎలాంటి బుద్ధి పనిచేస్తుందో తెలుసుకోవాలని ఉందా? అయితే వినండి. ఒక ఊరిలో ఒక చాకలివాడు ఉండేవాడు. అతని పేరు రంగయ్య. రంగయ్య దగ్గర ఒక గాడిద ఉండేది. ఆ గాడిద పేరు బుద్ధిమంతు. ఎందుకంటే అది చాలా తెలివైనది. రంగయ్య ప్రతిరోజూ ఊరి నుండి బట్టలు తెచ్చి వాటిని నది దగ్గర ఉతికి ఆ తర్వాత ఆ బట్టలను గాడిద మీద ఎక్కించుకుని ఊరికి తిరిగి వెళ్ళిపోయేవాడు. బుద్ధిమంతు రోజంతా బట్టల మూటలు మోస్తూ ఉండేది. కాని రంగయ్య దానికి సరిగ్గా తిండి పెట్టేవాడు కాదు. కేవలం కొంచెం గడ్డి మాత్రమే వేసేవాడు. బుద్ధిమంతుకు ఇది బాధగా ఉండేది. ఒకరోజు రంగయ్య నది దగ్గర బట్టలు ఉతుక్కుంటుండగా అక్కడికి ఒక మోసగాడు వచ్చాడు. అతను రంగయ్య దగ్గరున్న బుద్ధిమంతును చూసి దాన్ని దొంగిలించాలని అనుకున్నాడు. అతను రంగయ్యతో, లే రంగయ్య, నీ గాడిద నాకు కావాలి. దీనికి బదులు నేను నీకు చాలా డబ్బు ఇస్తాను అన్నాడు. దానికి రంగయ్య, వద్దు బాదు. ఈ గాడిద నా ప్రాణంతో సమానం. ఇది నాకు బాగా పనిచేస్తుంది. నేను ఇవ్వను అని చెప్పాడు. మోసగాడు చాలా కోపగించుకున్నాడు. కాని ఏమీ చేయలేకపోయాడు. ఆ రోజు రాత్రి అతను ఒక పథకం వేశాడు. మర్నాడు తెల్లవారుజామున రంగయ్య నిద్రలో ఉండగా ఆ మోసగాడు వచ్చి గాడిదను దొంగిలించాడు. బుద్ధిమంతు అరవడానికి ప్రయత్నించింది కాని మోసగాడు దాని నోరు కట్టేశాడు. మోసగాడు గాడిదను తీసుకుని దూరంగా ఉన్న తన ఊరికి వెళ్ళిపోయాడు. అక్కడ అతను గాడిదతో చాలా కష్టాలు పెట్టాడు. రోజంతా బరువులు మోపించేవాడు, తిండి పెట్టేవాడు కాదు. బుద్ధిమంతుకు చాలా బాధగా ఉండేది. అది తప్పించుకోవడానికి మార్గం వెతుక్కుంటూ ఉండేది. ఒకరోజు బుద్ధిమంతుకు ఒక బుద్ధి తోచింది. అది మోసగాడితో, ఓ మోసగాడా, నువ్వు నన్ను చాలా కష్టపెడుతున్నావు. కాని నేను నీకు ఒక రహస్యం చెప్పాలనుకుంటున్నాను. నేను ఒక మాంత్రికుని గాడిదను. నాకు ఒక ప్రత్యేక శక్తి ఉంది అని చెప్పింది. మోసగాడు ఆశ్చర్యంతో, ఏమిటా శక్తి అని అడిగాడు. దానికి బుద్ధిమంతు, నేను రాత్రిపూట నదిలో స్నానం చేస్తే మరుసటి రోజు నేను మోసే బరువులు బంగారంగా మారిపోతాయి. నీకు కావాలంటే నన్ను ప్రతి రాత్రి నదికి తీసుకెళ్ళు అని చెప్పింది. మోసగాడు ఆలోచించి, నిజమా? అయితే ఇవాల్టి నుండే నిన్ను నది